విశ్వ హిందూ పరిషత్ శ్రీకారం చుట్టినటువంటి హైందవ శంఖారావం ఆంధ్రప్రదేశ్లో తొలి హైందవ శంఖారం సభను నిర్వహించింది. ఈ సభకు లక్షలాది మంది హిందూ బంధువులు తరలి వచ్చారు. ఈ యొక్క శంఖారావం ద్వారా వాళ్ళల్లో ఒక సంకల్పాన్ని, ఒక లక్ష్యాన్ని, ఒక బాధ్యతను గుర్తు చేసేలాగా ఈ హైందవ శంఖారం ఒక మఠ అధిపతులు, పీఠాధిపతులంతా కూడా వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేశారు. ఏదైతే సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, హిందూ దేవాలయాలను పరిరక్షించుకోవాలి, అలాగే ఆలయ ఆస్తులు ఏవైతే అన్యాక్రాంతమే వాటన్నింటినీ పరిరక్షించుకోవాలి, హిందువులందరూ కలిసి ఉండాలి అనేటువంటి సంకేతాన్ని ఇచ్చేందుకే ఈ సభను నిర్వహించింది. ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అనేక మంది అతిథులు సందేశాలు ఇచ్చారు. ఆ సందేశాలను వాళ్ళు స్వీకరించారు. వాళ్ళు ఏమంటున్నారు ఏంటనే కార్యక్రమం మీకు ఈరోజు యాక్ట్ ప్రత్యేక కార్యక్రమం నా కథము చూస్తే శ్రీరామ్, నా భవిత కూడా శ్రీరామ్, నా ఆస్తిలోన శ్రీరామ్, నా ఆత్మలోన శ్రీరామ్, నా ఆస్తిలోన శ్రీరామ్, నా ఆత్మలోన శ్రీరామ్. ప్రతి వీధిలోన శ్రీరామ్, ప్రతి వాడలోన శ్రీరామ్, ప్రతి గుంటెలోన శ్రీరామ్, ప్రతి గంటలోన శ్రీరామ్, ప్రతి గుంటెలోన శ్రీరామ్, ప్రతి గంటలోన శ్రీరామ్. ఉచ్ఛ్వాసలోన శ్రీరామ్, శ్వాసలోన శ్రీరామ్, ఉత్తేజమందు శ్రీరామ్, ఉత్సాహమందు శ్రీరామ్, ఉత్తేజమందు శ్రీరామ్, ఉత్సాహమందు శ్రీరామ్. ఆ నీలి నింగి శ్రీరామ్, ఈ ధూళి నేల శ్రీరామ్, తగిలేటి నింపు శ్రీరామ్, ఎగసేటి కడలి శ్రీరామ్, తగిలేటి నింపు శ్రీరామ్, ఎగసేటి కడలి శ్రీరామ్. ప్రతి ముక్కులోన శ్రీరామ్, ప్రతి గోపురాన శ్రీరామ్, ప్రతి ముక్కులోన శ్రీరామ్, ప్రతి గోపురాన శ్రీరామ్. ఈ దేహమందు శ్రీరామ్, ఈ దేశమందు శ్రీరామ్, ఈ దేశమందు శ్రీరామ్, ఈ దేశమందు శ్రీరామ్. రామ రామ శ్రీరామ్, శ్రీరామ రామ శ్రీరామ్, రామకోటి శ్రీరామ్, శ్రీరామ రామ శ్రీరామ్, రామ రామ శ్రీరామ్, శ్రీరామ రామ శ్రీరామ్, శ్రీరామకోటి శ్రీరామ్. జై బోలో శ్రీరామ రామ కీ జై. రామ రామ శ్రీరామ్, శ్రీరామ రామ శ్రీరామ్, రామకోటి శ్రీరామ్, రామ రామ శ్రీరామ్, శ్రీరామ రామ శ్రీరామ్, శ్రీరామ రామ శ్రీరామ్. జై శ్రీరామ్, శ్రీరామ్, శ్రీరామ రామ శ్రీరామ్. రామ రామ శ్రీరామ్, శ్రీరామ రామ శ్రీరామ్, రామకోటి శ్రీరామ్, శ్రీరామ రామ శ్రీరామ్, శ్రీరామ రామ శ్రీరామ్, శ్రీరామ రామ శ్రీరామ్, శ్రీరామకోటి శ్రీరామ్, శ్రీరామ రామ శ్రీరామ్. ఉదయాన లేవగానే నా కళ్ళు తెరవగానే అరచేతిలోన శ్రీరామ్, అరచేతిలోన శ్రీరామ్. ఓ నాగవంతు పలికే తొలి నామమేమిటంటే పెదవంచు పైన శ్రీరామ్, పెదవంచు పైన శ్రీరామ్. నా గుండెలోన శ్రీరామ్, నా నరములోన శ్రీరామ్, నా గుండెలోన శ్రీరామ్, నా నరములోన శ్రీరామ్. నా శ్వాసలోన శ్రీరామ్, అణువణువులోన శ్రీరామ్, నా శ్వాసలోన శ్రీరామ్, అణువణువులోన శ్రీరామ్. నా గుండెలోన శ్రీరామ్, అణువణువులోన శ్రీరామ్, నా గుండెలోన శ్రీరామ్, అణువణువులోన శ్రీరామ్. నా శ్వాసలోన శ్రీరామ్, అణువణువులోన శ్రీరామ్, నా శ్వాసలోన శ్రీరామ్, అణువణువులోన శ్రీరామ్. శ్రీరామ్, 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 శ్రీరామ్. అందరూ రేడియోతో పైకి ఎక్కాలి. శ్రీరామ్, 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 శ్రీరామ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్పుల్యం రామ రామ వరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. వేదికలు గ్రహించిన స్వామీజీలందరికీ పాదాభివందనలు చేస్తూ హిందూ ధర్మానికి మూల స్తంభాలుగా దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం విశ్వ హిందూ పరిషత్ ఇచ్చిన పిలుపునకు అందుకుని లక్షలాదిగా విచ్చేసిన హిందూ బంధువులందరికీ స్వాగతం. దేశం స్వతంత్రం పొంది 77 సంవత్సరాలైనా హిందూ దేవాలయాలకు స్వతంత్ర ఇవ్వమని ఉద్యమించడం రావడం కోసం ఎంతో బాధకరం. దేవాలయాలు హిందూ సమాజానికి మూల స్తంభాలు. మన
సంప్రదాయాలు, శ్రద్ధా కేంద్రాలు. దేవాలయాల రక్షణకు ఎందరో త్యాగాలు చేశారు, బలిదానాలు చేశారు, పోరాటాలు చేశారు. 1000 సంవత్సరాలుగా మన దేవాలయాలు దాడులకు, దోపిడీలకు గురి అవుతున్నాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత అయినా కూడా ఈ పరిస్థితిలో మార్పు లేదు. ఒకవైపు సెక్యులరిజం అంటూ హిందూ దేవాలయాల ప్రభుత్వాలు తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి. దేశంలో దేవాలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చాయి, రాజకీయ పునరావాస కేంద్రంగా కూడా మార్చాయి. దేవాలయాలు హిందువుల చేతిలో ఉంటే ధర్మ ప్రచారం జరుగుతుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసినదే. దేవాలయాల నిర్వహణ హిందువుల చేతిలోనే జరగాలి. దాన్ని జరుపుకోవటం కోసం జాతీయ ఉద్యమం ప్రారంభమైంది. దేవాలయాల హిందువుల జీవనాడి, దేవాలయాల ఆస్తులు మనం కాపాడుకోవాలి. దేవాలయాల భూములను హిందువులు రక్షించుకోవాలి. దేవాలయాల సంపదలు తిరిగిపోయినగా చేయకుండా చూసుకోవాలి. దేవాలయాల్లో అన్యమతస్తులు, నాస్తికులు ఉద్యోగాలుగా చేరటం, వారిని ట్రస్ట్ బోర్డు మెంబర్గా చేయటం ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వకూడదు. ఇవన్నీ జరగాలంటే హిందూ దేవాలయ స్వయం ప్రతిపత్తి ప్రభుత్వాలు ఇవ్వాలి. దీనికి హిందూ సమాజం కూడా మనంతో అంతా సమాయత్నం కావాలి. సంవత్సరాల కాలంగా ఆంధ్ర రాష్ట్రంలో దేవాలయాలపై జరిగినటువంటి దాడులు, మూల విగ్రహాలని ధ్వంసం చేయడం, రథాలని దగ్ధం చేయడం, పెద్ద ఎత్తున ఇక్కడ జరిగేటువంటి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి మత మార్పిడి, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవాలయం, శ్రీకాళహస్తి లాంటి దేవాలయాలు, శ్రీశైలం లాంటి దేవాలయాల్లో జరిగేటువంటి అవినీతి, అన్య మతాలకి సంబంధించినటువంటి వారిని ఇక్కడ మరి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం, ఇవన్నీ కూడా ఎండోమెంట్ ల్యాండ్స్ని కబ్జా చేయటం, ఇవన్నీ కూడా హైందవుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసినటువంటి సందర్భంలో ఇంత పెద్ద ఎత్తున ఈ హైందవ శంఖారావానికి స్పందన రావడం జరిగింది. ఎవరి మీద ఒత్తిడి పెట్టి జనాల్ని తీసుకురాలేదు. స్వచ్ఛందంగా ఒక్క పిలుపు ఇచ్చిన వెంటనే స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ సభకి రావడం జరిగింది. స్వాములు వారందరూ కూడా వేదిక మీద ఉన్నారు. వారి సందేశాన్ని ఇస్తూ ఏ రకంగా మన హైందవ ధర్మాన్ని పరిరక్షించుకోవాలి అనేటువంటి విషయానికి సంబంధించి వారు మార్గనిర్దేశకత్వం చేయబోతున్నారు. ఈ శంఖారావం ఎలాంటిదంటే, ఇంతకాలం అణచిపెట్టబడినటువంటి జాతి అంటే ఒక్కసారి ప్రెషర్ కుక్కర్లో నుంచి ఉడికిన తర్వాత ఏ విధంగా అయితే విజిల్ వస్తుందో, హిందువుల యొక్క గుండెల్లో నుంచి వచ్చిన ఆర్తనాదమే ఈ హైందవ శంఖారావం. ఎందుకంటే సహిష్ణుత, మంచితనం, అందరినీ తనలోకి ఇమిడ్చుకోవటం అనేటువంటి సహజ నైజం మా హిందూ ధర్మానిలో ఉంది. ఆ ధర్మాన్ని ఆసరాగా చేసుకుని మెత్తని వాడిని ఒత్తబుద్దుతుందన్నట్టుగా వీళ్ళనే ఎప్పటికప్పుడు ఒత్తుతూ దేవాలయాలలో భక్తులందరూ సమర్పించుకున్న కానుకలని ఆ విశ్వాసం లేనటువంటి వాళ్ళకి పంచిపెడుతూ ఉన్నప్పుడు ఈ రోజున వాళ్ళ గుండెల్లో ఉన్న బాధను ఒక ఆవేదనగా ఈ శంఖారావాన్ని పూరిస్తున్నారు. हमारे देश की सारी समस्याओं का समाधान छत्रपति शिवाजी महाराज के चैतन्य का जागरण करने में है. उन्होंने हम लोगों को दिखा दिया कि किस दिशा में हम लोगों को काम करना चाहिए. छत्रपति शिवाजी महाराज की विशेषता ये रही, वीरता साधुतोपेता, वीरता साधुतोपेता, साधुता चातुरीयुता, चातुरी लोक मांगल्य चरितेस्मिन् विराजते. वे शूरवीर थे, लेकिन केवल शूरवीर नहीं थे, वे अत्यंत बड़े साधु सत्पुरुष थे. वे केवल साधु सत्पुरुष नहीं थे, उसके साथ साथ चतुर भी थे. लेकिन उनका चातुर्य जो था वो अपने स्वार्थ के लिए नहीं था. उनका चातुर्य विश्व के कल्याण के लिए था. विश्व का कल्याण हिंदू धर्म के उत्थान में छिपा हुआ है. అందరం అర్థం చేసుకోవాల్సింది, ప్రతి ఒక్క హిందూ ఇంట్లో కూడా ఒక దేవతా మందిరం ఉంటుంది. మన ఇంట్లో దేవతా మందిరం ఉన్నది, మళ్ళా ఇంకొక దేవాలయం ఎందుకు అనే ఒక మీమాంస కూడా మన జాతి చేసింది. ఇక్కడ ఉన్న ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, ఇంట్లో మన పూజా మందిరంలో చేసుకుంటున్న పూజకి సార్థకత. మనం సామాన్యంగా ఆ కుటుంబం కోసం ప్రార్థిస్తాం, కానీ దేవాలయానికి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు ఈ విశ్వం కోసం ప్రార్థిస్తాం, మానవాళి కోసం ప్రార్థిస్తాం.
ఈ సృష్టి కోసం ప్రార్థిస్తాం. అలాంటి విశాలమైన దృక్పథం హిందువులకి ఉన్నది కాబట్టే ఈ దేవాలయాలన్నీ కూడా మనం అనేక సంవత్సరాల నుంచి ఒక గ్రంథాలయంగా, ఒక గోశాలగా, ఒక ఔషధాలయంగా, ఒక సంస్కార కేంద్రంగా, ఒక ప్రసూతి కేంద్రంగా, ఒక అన్న వితరణ కేంద్రంగా, ఒక బస చేసే కేంద్రంగా, ఒక న్యాయాన్ని వితరణ చేసే కేంద్రంగా మనం భావిస్తూ వచ్చాం. కాబట్టి దేవాలయానికి అనేక విధాలుగా మన అస్తిత్వాన్ని కాపాడుతున్న కేంద్రాలుగా మనం చూస్తూ వచ్చాం. అందుకనే ముష్కరులు వచ్చి ఈ దేవాలయాల్ని దుర్మార్గంగా ఎందుకు ధ్వంసం చేశారు అంటే అక్కడున్న ఆస్తి కోసం కాదు, అక్కడున్న నగల కోసం కాదు, ఆ అస్తిత్వాన్ని దెబ్బ కొట్టడానికి దేవాలయాలు ఆ రోజుల్లో కుల్లగొట్టారు అని అనేక మంది గురువులు, ఆచార్యులు మనకెప్పుడు చెప్తూ వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి హిందూ బంధువు మీరు వెళ్ళి నిద్రమాటం కాకుండా మీరు ఆలోచించుకొని మీరు హిందువులతో ఐక్యతగా ఉండి మీ కాలనీ కానీ, మీ వార్డు కానీ, మీ ఇల్లు కానీ, మీ మండలం కానీ మీరు ఎంతో కొంత సమయం మీరు వ్యక్తిగత జీవితానికి మీరు బతకడానికి ఉపయోగిస్తే కొంత గుడికి ఆ గుడిని శుభ్రం చేయటం, మళ్ళీ అక్కడ పోయిన తర్వాత భేదాభిప్రాయాలు రాకుండా ఆయన ముందు ఈయన వెనకాని కాకుండా మతాలకు అతీతంగా అతను ఎస్సీ అయినా సరే, ఇప్పుడు మనం చూసుకోండి బిజ్వారు ఆయన గురువు గారు ఉన్నారు ఆదిత్య పరాశర మహర్షి గారు, ఆయనని కేవి సుందరరాజులని మన చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ ఆయన ఎత్తుకొని గర్భగుడిలోకి తీసుకెళ్ళాడు. వేదం చదివితే ఎవరైనా ఒకటే, కులాలనేవి లేవు హిందూ సమాజంలో. మన పూజా విధానాలు మొత్తం ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం అధికారులకు బదలాయించబడింది అధికారాలు. మన సెక్యులర్ కంట్రీ అంటారు. మరి ఎండోమెంట్ యాక్ట్లో ఇప్పుడు చర్చిలు కలవడం లేదు, అలాగే మసీదులు కలవడం లేదు. ఓన్లీ హిందూ దేవాలయాలు మాత్రమే ఎందుకు కలిసినాయి? హిందువులకు ఒక అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇలాంటి యాక్ట్స్ తీసుకురావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా హిందువులు మొత్తం మేఘమై ఎండోమెంట్ యాక్ట్నే తీసేసి ప్రభుత్వ అధికారాలను మొత్తం తీసేసి హిందువుల దేవాలయాలను హస్తగతం చేసుకొని దేవాలయాలను రక్షించవలసిందిగా హిందూ బంధువులందరూ కోరడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాముడు, ఉత్తరప్రదేశ్ బలరాముడు, ఉత్తరప్రదేశ్ కృష్ణుడు, ఉత్తరప్రదేశ్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉన్నాడా లేడా? తిరుమల ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. అవునా కాదా? 7 అవతారాలు ఏ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయో ఆ ఆంధ్రప్రదేశ్ ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఇది దేవభూమిగా ప్రకటించాలా వద్దా? అయోధ్య కారిడార్ వచ్చిందా లేదా? కాశీ కారిడార్ వచ్చిందా లేదా? చార్ధామ్ కారిడార్ వచ్చిందా లేదా? తిరుమల నుంచి శ్రీకాకుళం దాకా ఈ 7 క్షేత్రాలని కలుపుతూ మనకు కూడా 7 అవతారాల కారిడార్ వస్తే ప్రపంచం మొత్తం ఇక్కడికే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక పుణ్యభూమి, ఆంధ్రప్రదేశ్ అవతారాల పుణ్యభూమి, ఆంధ్రప్రదేశ్ దేవతల దేవభూమి. అవునా కాదా? జై శ్రీరామ్, వందే మాతరం, భారత్ మాతా కీ. ఈ హైందవ శంకారావంతో హిందూ సమాజం మొత్తానికి ఒక చైతన్యం వచ్చింది. హిందువులు వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం అవసరమైతే ఏ ప్రభుత్వాన్నైనా ఎదిరించే శక్తి ఉంది. వారి తాలూకా దేవాలయాలు గవర్నమెంట్ అధీనాల నుంచి హిందువుల దేవాలయాల తాలూకా పరిపాలన, హిందువుల తాలూకా దేవాలయ ఆస్తులు హిందువుల చేతనే ఉండాలి, హిందూ ధర్మకర్తల చేతనే ఉండాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఇక్కడి నుంచి మేము వెళ్తున్నాం గ్రామాలకి. ఎంతమంది స్వామీజీలు ఎప్పుడు అందరినీ ఒకే చోట చూపించడం అని అంటే అదే మన విశ్వ హిందూ పరిషత్ తాలూకా గొప్పతనం. ముఖ్యంగా చాలా నేను అందరినీ అబ్జర్వ్ చేశాను. ప్రతి హిందూ బంధువు ఒక దృఢమైన సంకల్పం తీసుకున్నాడు. ఏదైనా ఆలయాల విముక్తి అనేది కంపల్సరీగా జరగాలి. అది జరిగినప్పుడే హిందూ ధర్మ వికాసం జరుగుతుంది అనేది మా కోరిక, ప్రజలందరి కోరిక. దానికోసం తప్పనిసరిగా మా కృషి మేము చేస్తాం. మన వేదం ఎప్పుడు ఎక్కడ ఇది చెయ్యకూడదని చెప్పలా, ఏది చెయ్యాలో చెప్పింది. ఏది చెయ్యాలో తెలిస్తే చెయ్యకూడదేమో మనం చేయవలసిన అవసరం కూడా అగత్యం కూడా ఉండదు. ఇది ఎలా రావాలి అనే దాన్ని ఒక 20 ఏళ్ల క్రితం నుంచి ఈ దేవాలయాల్ని ప్రభుత్వం చేతిలోంచి విముక్తి కావాలి అని అడుగుతూ వచ్చా.
కానీ వాళ్ళందరూ కూడా గోడ మీద పిల్లివాటంలాగా అందరూ రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు. అది చాలా కాస్త బాధ అనిపించింది. దేవాలయాలు ఎందుకు అడుగుతున్నాము అనంటే మన స్త్రీలకు ఈ వేద అధ్యయనం నేర్పించవలసినటువంటి ఆవశ్యకత ఇప్పుడు వచ్చింది. ఇది మనం చేసి తీరవలే. ఇది చేస్తే తప్పించి మనకు అసలు ఆ మూలం ఏంటో తెలియదు. ఆత్మస్థాయిలో ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, దాన్ని మనం సుస్థిరపరచుకోవడానికి దెర్ ఈస్ నో అదర్ వే. ఎందుకు అనంటే భారతీయుడు ఎప్పుడూ వెలుగులో జీవించడానికి అపేక్ష పడతాడు. భారతీయుడు అంటేనే వెలుగులో జీవించడానికి అపేక్ష పడేది. అయోధ్యని ఎలా నిర్వహించుకుంటున్నాం ఇప్పుడు, అలాగే అన్ని దేవాలయాల్ని మనం నిర్వహించుకోవచ్చు. మనకు స్వతంత్రం ప్రతిపత్తి ఇవ్వగలిగితే మన ఆలయాలన్నీ కూడా ఏ ఏ స్థాయిలలో ఉన్నాయో వాటన్నిటినీ తీర్చిదిద్దుకోవడానికి అక్కడున్నటువంటి స్త్రీలే దీనికి పూనుకోవాలని నా ప్రతిపాదన. మా చిన్నతనంలో గుళ్ళు బాగానే ఉండండి, తర్వాతే ఇవన్నీ జరుగుతున్నాయి. నా చిన్నతనంలో మరి బాగా పల్లెటూరు అయినా కానీ అప్పుడు బాగానే జరుగుతున్నాయి. ఇప్పుడు పల్లెటూళ్ళలో మార్పు వచ్చినాయి, సిటీలలో కూడా మార్పు వచ్చాయి, కానీ బాగానే ఇది అవుతున్నాయి. మళ్ళీ ఈ హైందరావం శంకారావం పుణ్యం అంటూ మళ్ళీ ఫస్ట్కి రావాలి. మళ్ళీ అంత అయ్యాక వచ్చే గుళ్ళు బాగా వృద్ధిలోకి రావాలి. అదే మా కోరిక. జై శ్రీమన్నారాయణ. అసలుకి ఎండోమెంట్ బోర్డుని రద్దు చేయాలండి. మెయిన్ ఎండోమెంట్ బోర్డు రద్దు చేయాలా. ఒక ఆలయము అది బ్రహ్మోత్సవాలు చేయాలంటే మన భూములు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు వేసిన భిక్షతో మనం చేయాల్సి వస్తుంది. అది మెయిన్. ఏది మన భూములు అంతా ఉంచుకొని కూడా మన అంత ఆదాయం ఇచ్చి మీరు 20,000లోనే చేయండి అమ్మా అంటే మన ధర్మం, మన డబ్బులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ మాట వినాల్సిన అవసరం ఏంది? అందుకనే ఈ హైందవ శంకారామం వచ్చింది. అలాంటిది కార్యక్రమం ఇంకా 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 ప్రతి ఒక్కళ్ళు నారీ శక్తి ఉంటేనే జరుగుతుందన్నారు. చూసారా, ఇందాక చెప్పినట్టు అమ్మవారి కాళికలాగా నారీ శక్తి కూడా ఏర్పడి ఈ ఎండోమెంట్ బోర్డుని రద్దు చేస్తేనే మన ఆలయాలు బాగుపడతాయి. ఇదే మనం గీత గీయాలి కింద. సినిమా అనేది నేను ముందు చెప్పినట్టు వ్యాపారాత్మకమైన కళాత్మకమైన వ్యాపారం కాబట్టి ఆ వ్యాపారాన్ని సినిమాకి లేకుండా చెయ్యాలంటే హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలని, హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలని ప్రభుత్వం బహిష్కరించకంటే ముందు మనం తిరస్కరించాలి. బహిష్కరణ కంటే తిరస్కరణే గొప్ప మార్గం. ముందు మనం తిరస్కరిద్దాం. వాటికి వ్యాపారం రాదు, డబ్బులు రావు. డబ్బులు రాకపోతే ఏ నిర్మాత వచ్చి హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమా తీస్తాడో మనం చూద్దాం. భం 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 భళా భళా మోగిందిర శంఖారావం, ఇది హైందవ శంఖారావం. హిందూ బంధువులందరొక్కట ముందుకే గమని భావం, మును ముందు చూపాలి ప్రభావం. 3 నిమిషాల ఈ పాట రాసే అవకాశాన్ని, 5 నిమిషాల ఈ ప్రసంగం చేసే అవకాశాన్ని నాకు ఇచ్చిన ఈ నిర్వాహకులకి వేవేల పాదాభివందనాలు తెలియజేసుకుంటూ జై హింద్. నిజంగా సమాజం అనేది నెరవేరుతుంది. అదే సృష్టిలో ఎన్ని నిజాలు ఉన్నా నిజానికి మించిన నిజము లేదు. ఆ నిజములాడితే మన తాలూకు హిందూ తాలూకా సమాజం. ఈ శ్రీశ్రీ గారు చెప్పారు, ఈ నిజాన్నే మనం నిజం చేద్దాం, ఆ హిందూ సంరక్షణ చేద్దాం. జై పరిషత్తు, జై శంకరాం హైందవ శంకరాం, జై భారత మాతకి. ఎప్పటికీ రామాలయము వెంకటేశ్వర స్వామి గుడికి మనం మర్చిపోకుండా, వాళ్ళు ఎప్పుడైనా ఏమన్నా సమాధానం చెబితే మనం ఎదురు మతంగా వాళ్ళకు భయపడి మనం ఎప్పుడూ ఉండకూడదు. మన పిల్లలకి మన సంప్రదాయం ఏందో చెప్పాలి. మన పిల్లల్ని ఎప్పుడైనా కానీ ఇలా ఉండాలని మనం చెబుదాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒక్కొక్క పల్లెలో, ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ఆలయము అప్పుడు ఉండేటువంటి మహారాజులు కానీ అప్పుడు ఉండేటువంటి దాతలు కానీ కట్టించినటువంటి ఆలయాలు, ఎన్నో మహిమలు జరిగినటువంటి ఆలయాలు ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మనం రక్షణ చేసుకునేటువంటిది, స్వతహా రక్షణ చేసుకునేటువంటి బాధ్యత మన మీద పడింది అని మళ్ళీ మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన సంప్రదాయాలను మర్చిపోకూడదు. అందరూ నొసటికి బొట్టు పెట్టుకోండి. మన సంప్రదాయం అది మనది. ఇక్కడికి వాళ్ళు చూస్తే, మనల్ని చూస్తే సంతోషపడేటువంటి ఇతర దేశస్తులు ఇక్కడ పరిగెత్తుకొని వస్తూ ఉంటారు. అటువంటి సందర్భం మనకందరికీ కుదిరింది. మనమంతా హిందువులము, దైవ భక్తులు. మనమందరూ కూడా ఆ జనమేజయుడు అయిన తర్వాత మనమందరూ కూడా ఈ ఒక లెక్క మనకు
5125 సంవత్సరాలు మనకని. ఉగాది అంటేనే మనకి అదే హ్యాపీ న్యూ ఇయర్. మనకు వేరే వేరే హ్యాపీ న్యూ ఇయర్ మనం చేయకూడదు. కేకులు కట్ చేసుకోకూడదు. కేకులేమిటి కట్ చేసుకోవటం? కేకులు కట్ చేసుకోవటము ఉఫ్ 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 అనటం, అది ఇంకా వెలిగించాలి కానీ లైట్లు ఉఫ్ అనకూడదు. మనం వెలిగిపోతూ ఉండాలా. ఈ రోజు మనం అనుకున్నటువంటి ఈ వేదిక మీద కూర్చున్నటువంటి ఎందరో మహానుభావులు, మీకు ఎంత అదృష్టం. అటువంటి వాళ్ళ మహానుభావులందరినీ దర్శనం చేసే యోగం మనందరికీ కలిగిందే ఆ శ్రీరామచంద్రుడు మనకు కలిగించాడు అని అంటూ, ఆ దత్తుడి కృప కలగని ఈరోజు ఏమేమి హైందవ ధర్మం ఈ ఒక కార్యక్రమాన్ని వేసుకున్నారో వాళ్ళకి దిగ్విజయం కలగని అని అంటూ, ఈ పిలుపు అక్కడికి దిగంతానికి వెళ్ళని, అక్కడికి ఉండేటువంటి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెళ్ళని, మన యొక్క ప్రార్థన పరమాత్ముడికి వెళ్ళని అని మనమందరూ గ్రూప్గా ఎందుకు భగవంతుడిని స్మరణ చేయటం అంటే, అందరూ చేరేటువంటి శక్తి ఇక్కడ 40 ఏళ్ళు ఉంటుంది. ఇక్కడ ఈ రోజు జై బోలో హనుమానుకి అని అంటూనే జై వీర హనుమానుకి, ఇది 40 ఏళ్ళు ఉంటుంది ఈ శబ్దం అంతా కూడా. అటువంటి రికార్డ్ అయిపోయింది. అటువంటి భారత భూమిలో మనము కొన్ని కోల్పోతున్నాం. కోల్పోకూడదు. మన హక్కును మనం సాధించుకోవాలా అని అంటూ, మన ధర్మాన్ని మనం పాలించుకుందాం అని అంటూ, ఇప్పుడే 2 ప్రతిష్ఠ చేసుకొని వచ్చాను. మళ్ళీ ఇంకా 2 ప్రతిష్టలకు ఇప్పుడు బయలుదేరుతున్నా. మధ్యలో అంతరాయం కలిగించాను. చాలా మహాత్ములు మాట్లాడేటువంటి సందర్భం ఉన్నాయి. దానికన్నా ముందే నా మీద ప్రేమతో నాకు ఈ 2 నిమిషాలు కల్పించారు. మీ అందరికీ నేను దీవిస్తున్నా. దత్తుడి భగవంతుడు మీ అందరినీ మంచిగా చేయని, చల్లగా ఉండని. ఈ ఎండలో కూడా మీరు ఉన్నారంటే మీ ఎంత శ్రద్ధ మీకు అనేది బాగా తెలుస్తుంది. మరి వేదిక మీద ఉండేటువంటి మహాత్ములందరికీ కూడా చెయ్యముకి అందరూ ఒక్క పని అందరూ నమస్కారం చేయండి. చేతులు పైకెత్తండి అందరూ కూడా. దేవాదాయ శాఖ వాళ్ళున్న ఇప్పుడు పెట్టిన హుండీలు దర్శనాలు, విఐపి దర్శనాలు అనేవి అసలు ఉండకూడదండి. విఐపి దర్శనాలు ఉండడం వల్ల ఏమవుతుందంటే సామాన్య ప్రజలందరూ దేవుడికి దూరం అయిపోతున్నారు. ఎవరి దాకా, ఎందుకంటే మేము సామాన్యులే. మేము ఇప్పుడు దుర్గమ్మవారి గుడికి వెళ్ళినా, తిరుపతికి వెళ్ళినా రూమ్స్ ఉండవు. సామాన్యులు దర్శనం చేసుకోవడానికి ఉండట్లేదు. 5000 టికెట్లు పెట్టాలంటే మామూలు గుళ్ళల్లో కూడా ఎండోమెంట్ బోర్డు, నార్మల్ మా ఊర్లో గుళ్ళల్లో కూడా 1500 1000 రూపాయలు చేస్తున్నారండి పూజ. అలా చేసినప్పుడు సామాన్యులు ఎలా చేయగలుగుతారు? కనీసం అష్టోత్తరాలు రావు, సహస్రనామాలు రావు. ఏమొచ్చని గోత్రనామాలు చదవడానికి కూడా చాలా కష్టపడి ఒక కొబ్బరికాయ కొట్టామా పంపించామా అన్నట్టే ఉంటున్నారు ఇప్పుడు. అది చాలా కష్టంగా ఉంటుంది. గుడికి వెళ్ళేది మనం మనశ్శాంతి కోసం, ఆయన ఉండే చల్లని చూపుల కోసం అనే వెళ్తాం. కానీ అది అక్కడా లేదు, ప్రశాంతత అన్నది లేదు అసలు. స్వామీజీ చెప్పినట్టు రీఛార్జింగ్ కోసం అని మనం వెళ్తున్నాం. అది మన సొంతం, అది మనం చేసుకోవాలి, అది మనం కష్టపడి చేసుకోవాలి. ఏప్రిల్ మాసం, మే మాసంలో 21 రోజులు బాలరాముల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ, పంచకోశి పరిక్రమ చేస్తూ, ఆ ఎండలో పాదరక్షణ లేకుండా ప్రదక్షిణ చేస్తుంటే కాలికి బొబ్బలు వచ్చి, నీరు వచ్చి, అవి చితికి తోలు ఊరి రక్తము ఆ యొక్క నేల మీద అచ్చులుగా పడుతుంటే, రామ భక్తితోనూ, రామనామంతోనూ, రామ జపముతోనూ, రామసేవతో తన్మయత్వానికి లోనయ్యి అక్కడ 3 సంకల్పాలు చేశాం. ఒకటి, ఢిల్లీ కేంద్రంగా ఈ కాషాయ ధ్వజం రెపరెపలాడాలని, శీఘ్రంగా అయోధ్యలో శంకుస్థాపన జరగాలని, గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని. ఈ వేదిక ద్వారా గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించడానికి మనం సంకల్పం చేద్దాం. భారత మాత పట్ల మనస వాచ కర్మణ భక్తి ప్రపత్తితో జీవిస్తానని, భారతీయ ఆచార సాంప్రదాయాలను పరిరక్షిస్తూ ముందు తరాల వారికి అందిస్తానని, భారతీయ శ్రద్ధా కేంద్రాలైన దేవాలయాల పట్ల బాధ్యతతోనూ, స్త్రీల పట్ల మాతృభావనతోనూ, నదీ మతల పట్ల, వనముల పట్ల పునీత భావనతోనూ, గోవుల పట్ల శక్తి శ్రద్ధలతో జీవిస్తూ అఖండ భారత నిర్మాణమే ధ్యేయంగా గోవును జాతీయ ప్రాణిగా ప్రకటిస్తామని చెప్పేసి ఈ హైందవ శంకరామ వేదిక ద్వారా చక్కటి సంకల్పాలను చేసి మన గృహాలకి వెళదాం. మహిళలైతేనేమి వేదం నేర్చుకొని కూడా దేవాలయాల్లో చెప్పాలనేసి, వేదం నేర్చుకొని అక్కడ వాళ్ళు కూడా వృత్తి చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన హిందూ బంధువులందరికీ కూడా శతకోటి వందనాలు. రక్షించుకోవాలి, మన దేవుణ్ణి మనం కాపాడుకోవాలి. ఇదే నిదానం. ఆలయాలకు వెళ్తే దేవుడు అండి, మన దేవుడు, మన హిందువులు, మన దేవుణ్ణి మనం రక్షించుకోవాలి. మన సాంప్రదాయాలు మన ఇది పోకుండా కాపాడుకోవాలని మన కోరిక. హిందూ బంధువులందరూ మనమే కాబట్టి మన హిందూ దేవాలయాలు, మన హిందువులు అందరూ చల్లగా కాపాడుకోవాలని
ప్రభుత్వాలు పెత్తనాలు లేకుండా మన గుడులు మనమే కాపాడుకోవాలని మన కోరిక. ఇతర మతస్థులు ఇతర కులాల వాళ్ళు మన హిందూ దేవాలయాల మీద పడకూడదు, వాళ్ళ దృష్టి ఉండకూడదు, పెత్తనాలు ఉండకూడదు, ఈ రాజకీయాలు అనేది మన గుడుల మీద ఉండకూడదు. మన గుడులు మనమే సంరక్షించుకున్నాం. మన కాపురాన్ని మనం చేసుకునేటప్పుడు ఈ గుడుల మీద మన గుడుల మీద వాళ్ళ పెత్తనాలు ఏందని కదా, అసలు ఈ రాజకీయాల పెత్తనాలు ఏంది, వీళ్ళ పెత్తనాలు ఏంది, మన గుడులు మనం ఇది లేకుండా చేయటం ఏంది. అందుకే మన గుడులు మనమే సంరక్షించుకోవాలి. హైందవ సంకారం అందరినీ ఏకపరిచి హిందువులంతా ఒక చోటగా ఉండి మన గుళ్ళు మనం రక్షించుకోవాలి, మన ఆస్తులు మనం కాపాడుకోవాలి, వాళ్ళని ఎండోమెంట్ వాళ్ళని రద్దు చేసి మన భూములు మనకిచ్చి మనమే కార్యక్రమాలు నిర్వహించుకొని మన పూజలు మనమే చేసుకొని మన డబ్బులు మనమే ఆదాయాన్ని జాగ్రత్తలు చేసుకొని మన లెక్కలు మనమే చూసుకొని మనమే చేయాలని ప్రభుత్వానికి విన్నవించి ఆ పూర్తిగా బాధ్యత చేసుకునేంత వరకు అందరూ కృషి చేసి ఈ పద్ధతిలో పాటించాలని కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. మేము మిమ్మల్ని 2 సామాన్యమైన మాటలు అడుగుతాం, మీరు సమాధానం చెప్పాలి. మీలో ఎంతమంది సెల్ ఫోన్లు వాడతారు? అందరూ సెల్ ఫోన్ కొంతసేపు వాడిన తర్వాత ఏం చేయాల్సి వస్తుంది? దానికి మళ్ళీ రీఛార్జ్ చేయాలి. చెయ్యకపోతే సెల్ ఫోన్ పనిచేస్తుందా? సెల్ ఫోన్ లేకపోతే మన రోజు గడుస్తుందా? ఏది కట్టాలన్నా ఏది పెట్టాలన్నా లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా, పడుకున్నప్పటి నుంచి మళ్ళీ తెల్లారిగట్ట లేచేదాకా సెల్ ఫోన్ మీద ఆధారపడ్డ బతుకులు మనవి, అవునా కాదా? మరి ఆ సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలా వద్దా? చేసుకోవాలంటే సెల్ ఫోన్ ఎక్కడ పెట్టాలి? ఎక్కడో ఒక పాయింట్లో పెట్టాలి కదా. ఆ పాయింట్ పెర్ఫెక్ట్గా ఉండాలా వద్దా? వంకర టింకర కనెక్షన్స్ ఉంటే అది పనిచేస్తుందా? పనిచేయదు. మన శరీరమే ఒక సెల్ ఫోన్ అనుకోండి, మన జీవితమే ఒక సెల్ ఫోన్ జీవితం. మన భారతీయ జీవన వ్యవస్థ ఒక సెల్ ఫోన్ జీవితం అనుకోండి. ప్రొద్దున లేచినప్పటి నుంచి మర్నాటి ప్రొద్దున లేచేటంత వరకు ఎన్ని పనులు మనం చేస్తున్నామో వీటన్నిటికీ కూడా కేవలం బతుకు కోసం మనం చేయటలా, భగవంతుడి సేవగా చేస్తున్నాం. వివాహం జరిగినా భగవత్ సేవగా, భోజనం చేసినా లోపలుండే అంతరాత్మకి మన నైవేద్యం పెడుతున్నట్టుగా, వివాహం జరిగి కాపరం చేస్తున్నా మన తర్వాత ఆ సేవ కొనసాగించే వారసులు కావాలి అని జీవితం అట్లానే చేస్తున్నామా లేదా? మొట్టమొదట ఆయా ఆలయాలకు సంబంధించి ఉండేటటువంటి ఆస్తులన్నిటినీ ఎవరెవరు ఆక్రమించుకున్నా సరే వాటన్నిటిని తిరిగి మళ్ళీ ఆయా ఆలయాలకి ఇమ్మని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని అమలు పరచాలి. అప్పుడు ఆలయాలు ఎవరి మీద చేయి చాచి దేహి అని అడగాల్సిన అవసరం లేదు, ఆలయాలకి టికెట్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఆలయాలు మన జీవితాలకు కావలసిన పవర్ఫుల్ ప్లగ్ ఇన్ సెంటర్స్ అవుతాయి. అప్పుడు మన జీవితాలనే సెల్ ఫోన్స్ ని బాగా పని చేసేట్టుగా దాంట్లో ప్లగిన్ చేసి 5 గంటలు పెట్టక్కర్లే, అర నిమిషం పెడితే రోజంతా వాడుకోగలిగేంత శక్తిని మనకి ఆ ఆలయాలు ఇవ్వగలుగుతాయి. జై శ్రీరామ్. కులము, జాతి, వర్గము, ఆస్తి, అంతస్తు వంటి తేడాలు లేకుండా దైవం ముందు అందరము సమానమే అన్న పూజ్యులైన ధర్మాచార్యులు బోధించిన మార్గములో సమతాభావముతో జీవిస్తాము. జై శ్రీరామ్. మత మార్పిడికి గురి అయి దారి తప్పిన బంధువులకు సరి అయిన అవగాహన కలిగి తిరిగి స్వధర్మాన్ని పాటించేటట్లు చేయటానికి మా కర్తవ్యాన్ని నిర్వహిస్తాము. జై శ్రీరామ్.
సనాతన వైదిక హైందవ ధర్మ పరిరక్షణ కోసం తను మన ధనములతో శ్రద్ధతో కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై శ్రీరామ్. बोल भारत माता की, सनातन वैदिक धर्म की, समस्त भक्त वृंद की जय श्रीमन नारायण.